గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం. కేసీఆర్ అహంకార పూరిత వైఖరి, కుటుంబ పాలన గులాబీ ఓటమిలో కీలక పాత్ర పోషించాయి. పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాయత్తమవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బీజేపీ ప్రచారం కూడా ప్రారంభించింది. నేడో రేపో 10 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరాడు. మరో 2-3 కూడా పార్టీ మారుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం. కేసీఆర్ అహంకార పూరిత వైఖరి, కుటుంబ పాలన గులాబీ ఓటమిలో కీలక పాత్ర పోషించాయి. ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా పడిపోతోంది. కంచుకోట అనుకున్న నియోజకవర్గాల్లోనే గులాబీ పార్టీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక ఆ పార్టీ నేతలు నిర్వహించిన సర్వేలో లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 నుంచి 3 స్థానాలు మాత్రమే గెలుస్తుందని తేలడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఇక బీఆర్ఎస్కు కంచుకోట కరీంనగర్. ఇక్కడి నుంచే 2014-2018లో 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 2023 ఎన్నికల్లో మాత్రం జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్లో విజయం సాధించింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల విషయానికి వస్తే కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్లలో పార్టీ విజయం సాధించింది. మరో 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. మరోవైపు సిట్టింగ్ ఎంపీగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఉన్నారు. ఆయన ఇప్పటికే పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల వరకు యాత్ర సాగేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. మరోవైపు అయోధ్య రాముడిని చిత్రపటాలు ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఈసారి కాంగ్రెస్, బీజేపీ పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువే. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరే గెలుపోటములను నిర్ణయిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ వారి ఓట్లతోనే గంగుల కమలాకర్ స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ మైనారిటీ ఓట్లు ఈసారి కాంగ్రెస్కు పోలవుతాయని తెలుస్తోంది. దాదాపు 60,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. పార్లమెంటు పరిధిలో 1,00,000 వరకు మైనారిటీ ఓట్లు ఉంటాయని అంచనా. ఇక బీఆర్ఎస్ హిందూ ఓట్లు ఈసారి పూర్తిగా బీజేపీకి పోలవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి వినోద్పై వ్యతిరేకత లేకపోయినా హిందూయిజంపై ఆ పార్టీ నేతల వైఖరి, కేసీఆర్ అహంకారం, కేసీఆర్ ఆత్మవిశ్వాసం కారణంగా హిందూ ఓటర్లు కూడా బీఆర్ఎస్కు ఓటు వేయడానికి వెనకాడుతున్నారని తెలుస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.